50వ ప్రశ్న. 350వ ప్రశ్న అండి. ఆ. ప్రశ్న ఏంటంటే ఆ. బైబిల్ నందు వాహనములు ఎన్ని? ఆ? బైబిల్ నందు ఉమ్. వాహనములు ఎన్ని? వాహనములు బైబిల్ నందు వాహనాలు ఎవరి వాహనాలు? అవి మనుషుల ఏమిటి? వాహనాలా దేవుని వాహనాలా? దేవుని. దేవుని వాహనాలు, అంతే. మనిషి వాహనాలు కాదు కదా. కాదు కాదు. బైబిల్లో దేవుని వాహనాలు ఎన్ని అంటే అవి ఏమిటి? అవేమిటి? ఓల్డ్ టెస్టమెంట్ లో ఆ, పాత నిబంధనలో ఆ, కెరూబులు అగ్నిరథాలు, ఉమ్. కొత్త నిబంధనలో ఉమ్. మేఘాలు ఎందుకు వివరించగలరు? కాబట్టి బైబిల్ గ్రంథంలో వాహనాలు ఏంటంటే కీర్తనల గ్రంథం 18:10 ఉంది. దేవుని వాహనం మొట్టమొదట. దేవుని వాహనము ఏంటో, దేవుడు దేనిపై ప్రయాణం చేస్తాడు? కీర్తనల 18:10. కీర్తనలు 18వ కీర్తన 10వ వచనం. 18:10. కెరూబు మీద ఎక్కి కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. ఆయన ఎగిరి వచ్చాను. దేవుడు దేనిపై ప్రయాణం చేస్తాడు? కెరూబు మీద. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి దేవుడు వచ్చాను. ప్రయాణము చేస్తాడని రాస్తుంది. కెరూబ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెరూబియం. ఇంగ్లీష్లో చెరూబియం. కెరూబ్ అంటే 4 ముఖముల జంతువు. యెహెజ్కేలు మొదటి అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు మొదటి అధ్యాయం 10వ వచనం. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి. కెరూబుకి 4 ముఖాలు. మొట్టమొదటి కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి. సింహం ముఖం వంటివి. ఎడం పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. కాబట్టి దేవుడు దేనిపై ప్రయాణం చేస్తాడుంది? కీర్తనల 18:10 కెరూబు మీద ఎక్కి. ఆ కెరూబుకి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. యెహెజ్కేలు మొదటి అధ్యాయము 10లో ఉంటది. యెహెజ్కేలు 10వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. యెహెజ్కేలు 10వ అధ్యాయం 14వ వచనం. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు. ఆ 4 ముఖాలు ఏంటి అంటే మొదటి అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి. మానవ ముఖము వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి. 2 సింహం ముఖము. ఎడం పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి. ఎద్దు ముఖము. నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. కాబట్టి దేవుని వాహనానికి 4 ముఖాలు ఉంటాయి. దీనిపై దేవుడు ఎక్కి ప్రయాణము చేస్తాడు. దీన్నే ఈ 4 ముఖములు గలవాడిని హిందువులు బ్రహ్మ అంటే బ్రహ్మ. అతడు దేవలోకాన్ని బయటికి వస్తాడు. దేవుడు తన కొరకు 5 కెరూబులు చేశాడు. ఏం చేశాడు? 5 కెరూబులు. 5 కెరూబుల్లో ఒక కెరూబుకి 12 లేక 13 14 శక్తులు ఇచ్చి 14 శక్తులు ఇచ్చి అతన్ని దేవలోకానికి ఇన్ఛార్జిగా పెట్టాడు. వాణ్ణిలోనికి పాప పురుషుడు ప్రవేశించి వాణ్ణి సర్వనాశనము చేస్తాడు. ఆడు ఈడు కలిపి ముక్కోటి దేవతల్ని తొలేకాసి మలయాకాసి ముక్కోటి ఏకాశి నాడు తీసుకొచ్చి దేవుని మీదకి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు ఈ కెరూబ్ అనేవాడిని దేవుడి కిందకి పడేస్తాడు. అందుకనే హిందువుల్లో ఇంకోటి ఉంటుంది. మా బ్రహ్మ దేవలోకం నుంచి బయటకు వచ్చాడండి అంటే దేవలోకం నుంచి బయటకు వచ్చేసాడు. ఎలాగొచ్చాడు? దేవునిపై యుద్ధం చేసి ఓడిపోయి బయటకు వచ్చాడు. ఎక్కడుంది ఇది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగింది. ఎందుకు యుద్ధం? ఈ మహాపురుషుడు దేవలోకానికి వచ్చి 12 శక్తులు ఎవరికైతే దేవుడు ఇచ్చాడో ఆ కెరూబులో వీడు ప్రవేశించి ఈ కెరూబుని దేవుడిగా చేశాడు. ఎలా చేశాడు? దేవుడిగా చేశాడు. ఇప్పుడు దేవుని లోకంలో పరలోకంలో 2 దేవుళ్ళు తయారయ్యాడు. ఒకడు ఒరిజినల్ దేవుడు, రెండోడు డూప్లికేట్. ఇప్పుడు నువ్వా దేవుడు నేనా అని తెలుసుకున్నాక యుద్ధం చేశారు. ఆ యుద్ధమే యుద్ధం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మికాయేలును అతని దూతలను. మికాయేలు అంటే దేవుని యుద్ధాల దేవత.
ఉమ్, అతని దూతలను ఉమ్, ఆ గడసర్పంతో యుద్ధము చేయవలని ఉండగా ఉమ్, ఆ గడసర్పమును ఉమ్. దాని దూతలను ఉమ్. యుద్ధము చేసిరి గాని గాని గెలవలేకపోయిరి. గెలువలేకపోయిరి. కనుక ఆ, పరలోకమందు వారికి ఇక ఆ, స్థలము లేకపోయాను. ఇది ఏం పోయి స్థలము లేదు, స్థలము లేకపోయాను. ఆ, కాగా ఆ. సర్వలోకను మోసపుచ్చుచు మోసపుచ్చుచు, అపవాదనియు ఉమ్, సాతానునియు పేరు గల ఉమ్, ఆది సర్పమైన మహాగడ సర్పము ఆ. పడద్రోయబడెను. అంటే ఇప్పుడు చతుర్ముఖి ఈ 4 ముఖాలుడు ఏ రూపం దాల్చాడు? యుద్ధం దేవునితో యుద్ధం చేయడానికి గడ సర్పం, ఘటసర్పం, దాన్ని ఆదిశేషుడు అంటే ఆదిశేషుడు. అందుకనే హిందువుల్లో అన్ని పండుగలు సంవత్సరం ఒకసారి వస్తాయి. పాము పండుగ సంవత్సరం 3 సార్లు వస్తుంది. వీరభద్రుడు సంబరం, సుబ్బారెడ్డి షష్ఠి, నాలుగుల చవితి, ఎన్ని ఏంటి తాజ్పం. తాజ్పం. హిందువుల్లో తాజ్పం చాలా ముఖ్యం. వాళ్ళు కొట్టే గంటకే తాజ్పం కూడా ఉంటుంది. ఓకే, అంటే తాజ్పం. కాబట్టి దేవుని వాహనం ఏంటి? కెరూబు. కెరూబు. రెండో వాహనం, వాహనం అంటే తీసుకెళ్తుండాలి ఆయన్ని. రెండో వాహనం ఏంటో చెప్తాడు. మొదటి రాజులు 2వ అధ్యాయం. మొదటి రాజులు 2వ రాజులు 2వ అధ్యాయం. 2వ రాజులు 2వ అధ్యాయం. మొదటి రాజులు కాదు, 2వ రాజులు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఇక్కడ ఉంటుంది 9, 10, 11 వచనాలు. 2 రాజులు 2వ అధ్యాయము 9, 10 వచనాలు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయము అనెను. అందుకతడు అంటే ఏలియాని సుడిగుండంలో దేవుడు తీసుకెళ్ళిపోతాడు, అందరికి తెలిసిపోయింది. అందుకని ఏలియా వెళ్ళిపోతున్నాడు, ఎలీషా వెళ్ళిపోతున్నాడు. ఎలీషాని దేవుడు సుడిగాల్లో ఏలియాని సుడిగాల్లో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు? దేవుడు. ఏలీ శిష్యుడు ఎవరు? ఎలీషా వెంబడిస్తుంటాడు. అంటాడు అతను, నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు? నీలో 2 పాళ్ళు ఆత్మ నాకు రావాలంటాడు. అయితే నేను పైకి వెళ్ళిపోతున్నప్పుడు నన్ను చూస్తేనే వస్తుంది. ఆ విధంగా ఇద్దరు ప్రయాణం చేస్తుంటే 2వ రాజులు 2వ అధ్యాయము 11వ వచనంలో వారు ఇంకనూ వెళ్ళుచుండగా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. అది కాబట్టి ఏమొచ్చా పరలోకండి? అగ్ని రథములు, అగ్ని గుర్రములు. అక్కడే 2వ రాజులు 6వ అధ్యాయం 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. 2వ రాజులు 6:15. దైవజనుడైన అతని పనివాడు పెందరకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండడం కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనం ఏమి చేయదు నా దైవజంతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాడి కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండట చూచెను. ఇది అంటే ఇక ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం నుంచి. పరలోకంలో ఏమున్నాయి? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. అవి కూడా వాహనాలే, దేవుని వాహనం. ఒకసారి నేను పిక్కవల్లికి కొత్తగా వచ్చినప్పుడు మరి సూర్యుడు అని ఒక సహోదరి మరి ఈ లోకాన్ని విడిచిపెడుతుంది అనమాట. ఆమెని వాళ్ళు హిందూ ఆచార ప్రకారంగా వాళ్ళు వాకట్లు వేస్తారు. ఎక్కడ వేస్తారు? వాకట్లు వేస్తారు. ఆమె చనిపోద్దని. ఆమెకి ఒక మరి ఆ సూర్యుడు అనే ఆమెకి మరి భర్త రాములు అని ఉన్నాడు. ఆ రాములు ఇంకొక ఆమెను తీసుకుని ఉన్నాడు. ఆమె పేరు చెల్లయ్యమ్మ. ఈ చెల్లయ్యమ్మని కాపలా వేశారు ఆమెకి.
ఆ చనిపోయే సూర్యుడు అది అది బాబు, అది లాగే బాబు. చనిపో కాబట్టి ఈ యొక్క చనిపోయే సూర్యుడికి కాపలు వేశారు. ఎవరిని? చల్లయమ్మని. చల్లయమని వేశారు. అది కాదు. కాబట్టి ఆమె చుట్ట కాల్చుకుంటూ, ఎవరు? చల్లయమ్మ. చల్లయమ్మ కాపలా కాస్తుంది. ఎవరికి? సూర్యుడికి. సూర్యుడికి. అందరు పడుకున్నారు. ఇక మరి ఎప్పుడు చచ్చిపోతే ఎవరో తెలుసు. కాబట్టి ఎవరికాడ పడుకున్నారు. అర్ధరాత్రి మీదట సూర్యుడి కాపలా ఉన్న చల్లయమ్మ మరుతుంది. సూర్యుడు యేసు నమ్ముకున్నది, చల్లయమ్మ అన్నది యేసు నమ్ముకోలేదు. ఈ చల్లయమ్మ అనేది అంటుంది, ఒరే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందిరా అంటే అందరూ బయటకు ఏంటంటే అదిగో ఈమె పైకి చూపించింది. అదిగో అదిగో గుర్రాలు, అదిగో రథాలు, ఆ రథం మీద కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతున్నారంటే, లే నీకు గుర్రం ఉందా లేదా? ఈ బల్ల మీద పడుకుని ఉంది ఇది ఏంటి? సూర్యుడు. వీళ్ళు ఏం చూస్తున్నారు? బల్ల మీద పడుకున్న శవాన్ని చూస్తున్నారు తప్ప ఆమె చనిపోయిన తెల్లలేదు. ఈమె కనపడుతుంది అనమాట. అది ఏది? ఏంటంటే, ఒరే బుద్ధిహీనులారా, వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుంది అంటే ఈమె వెళ్ళిపోతుంది. ఈమె ఇక్కడే ఉందా? ఆమె ఎక్కడ ఉంటున్నారో చచ్చిపోయింది అది అంటే అప్పుడు చెప్పిందంట, నేను చూస్తున్నాను, దాని ఇంకా చూస్తున్నాను, నాకు ఆపరేషన్గా చుట్ట కాల్చుకుంటాను, నేను వేసిపోయి నమ్ముకోలేదు కదా. రథం ఒకటి పర్లోక నుండి దిగుతుంది. ఆ రథానికి 2 గుర్రాలు ఉన్నాయి, తోలేవాడు ఉన్నాడు. ఆ రథంలోంచి 2 దేవతలు గబగబా వచ్చి ఈ సూర్యుడు ప్రభుని నమ్ముకుంది. మా హచ్చకొచ్చేదమ్మి చాలా బలమైన మనిషి. అమ్మి కాటాబత్తాన్ని పైకి లేపి ఎత్తుకుని పట్టుకుపోతుంది. అంతే, అంత బలమైంది. కాటాబత్త అంటే 100 కేజీల బత్త, అంత బలమైంది. ప్రభుని నమ్ముకుంది. ఆమెకి ఈమెకి పడదు. ఎవరికి? ఇది చల్లయమ్మ. అదిగో చూడండి వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు చూసావంటే, రథం వచ్చింది ఇక్కడికి, ఆ రథంలో 2 దేవతలు దిగారు, ఈ పడుకున్న సూర్యుడు ఒక జబ్బలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏం పట్టిపోతున్నారు? ఆత్మని తీసిపోతున్నారు. వాళ్ళు ఏముండిపోద్ది? శరీరం. ఈ నిద్రపోతా వచ్చిన ఏం చూస్తున్నారు? బల్ల మీద ఉన్న సూర్యుడిని చూస్తున్నారు. నిద్రపోతాం కాదురా, తీసుకెళ్ళిపోతున్నారు. ఆమె చెప్పిందట, ఆమె కనపడ్డాయి, ఆమెకి రథాలు కనపడ్డాయి. ఏంటి? బంగారపు రథం అంటది. బంగారపు రథం, బంగారపు గుర్రాలు, తోలేవాడు, 2 దేవదూతలు. ఈ సూర్యుడిని ఎక్కించుకుని మధ్యలో కూర్చోబెట్టి, ఈ చివరి ఆ చివరి దేవతలు కూర్చోబెట్టి, తోలేవాడు ఎలాగన్నాడంట, లేచిందంతే. ఏది? అగ్ని గుర్రాలు. అదే వెళ్ళిపోయారు. అప్పుడు చూస్తే దీనికి ఊపిరి లేదు. ఊపిరి లేదు. ఇది అయిపోయిన తర్వాత కృతజ్ఞత కొడుకు పెట్టాం ఆ ఇంట్లో. అంతవరకు ఎన్నిసార్లు కూటం ఆ ఇంట్లో మీటింగ్ పెట్టినా ఈ చల్లయమ్మ అనేది వచ్చేది కాదు. చల్లయమ్మ అనేది వచ్చేది. ఎందుకు? ప్రభు నమ్మకం లేదు. ఎప్పుడైతే దృశ్యం చూసిందో ప్రాక్టికల్గా, ఈ సూర్యుడిని అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి దేవతలు ఎక్కించి తీసుకెళ్ళిపోవడం, కృతజ్ఞత కూడికి అయిపోయిన తర్వాత మరుసటి ఆదివారం చర్చికి వచ్చి కూర్చుంది. అడిగాను, ఎందుకు వచ్చావు నువ్వు అన్నది. బాబా, చల్లయం వెళ్ళింది కదా పరలోకానికి, నేనే వెళ్దామని. ఇది ముసలిదే. ఎలాగొచ్చింది విశ్వాసం? చూచుడుతో. సూర్యుడికి సువార్త ఎవరు చెప్పారు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవదూతలు ఈమె వెళ్ళడం చూసింది కదా. అప్పుడు అర్థమైంది ఆమెకి, నేను నమ్మే సిద్ధాంతం తప్పు, ఈమె నమ్మిన సిద్ధాంతమే నిజము. ఈమె నమ్మిన దేవుడు ఈమెకి రథం పంపించాడు. కాబట్టి ఆ రాజ్యానికి నేను వెళ్ళాలని. ఆ రోజు మొదలుకొని ఆమె చనిపోయే వరకు ఎప్పుడు చచ్చి మానలేదు. ఎవరు? చల్లయమ్మ. ఈ చల్లయమ్మ అన్నది. ఆమెకి బాప్టిజం ఇచ్చాను, ప్రభుని నమ్ముకుంది, చుట్ట మానేసింది. దాని తర్వాత కొంతకాలానికి ఆమె కూడా ఇలాకాన్ని విడిచిపెట్టారు. అది ఇక్కడ రాయడమే కాదు, జరుగుతుంది భూమి మీద. చాలా మందికి, కొంతమందికి చూస్తారు, కొంతమంది చూడరు. కొంతమంది చూస్తారు, చూడరు. ఈమె కాపలే, ఈమె కళ్ళు తెరవనకు దేవుడు, ఈమె ప్రభువు నమ్ముకోనకి ఈమెని అనకాపల్లి నుంచి తీసుకొచ్చాడంటాడు. అనకాపల్లి నుంచి తీసుకొచ్చాడు. వచ్చిన దగ్గర ఇక్కడ ఉండిపోయింది, ఈ ఊరిలో ఉండిపోయింది, ఆ రాములు అతని దగ్గర.
ఆ పని ఈ పని చేసుకుంటే ఒక కొంపలు. కాబట్టి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు దేవుని యొక్క సహస్రములు అంటాడు. ఆయన యొక్క రథములు సహస్రములు అంటాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆయన వాహనాల సంగతి యెషయాలో ఉంటుంది. యెషయా 66:15-16. యెషయా గ్రంథం 66:15 ఆలకించుడి, మహా కోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులగుదురు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. ఇర్మియా 4:13. ఇర్మియా గ్రంథము 4:13. ఇర్మియా 4:13 మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. అంటే మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాల వలె ఉన్నవి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము కలవి. కాబట్టి భూమి మీద గుర్రాలు కాదు, పరలోకంలో కూడా గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు ఏ గుర్రాలు? అగ్ని గుర్రాలు. అగ్ని రథాలు, అగ్ని రథాలవి. ఇక బైబిల్ రాసింది. ఈమె ప్రశ్న ఏంటి? పాత నిబంధనలో దేవుని వాహనములు కెరూబులు, అగ్ని గుర్రములు, అగ్ని రథాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మేఘాలు ఎందుకు? కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చింది. పాత నిబంధనలో అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. ముందు కెరూబులు. దేవునికి వాహనం ఏంటి? కెరూబులు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? యేసు ప్రభు దేని మీద లేడు, మేఘం మీద వెళ్ళాడు. యేసు దేని మీద వెళ్ళాడు? మేఘం మీద వెళ్ళాడు. అపోస్తలుల కార్యములు 1:8-9. అపోస్తలుల 1:8-9. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. పాత నిబంధనలు అయితే కెరూబులు, అగ్ని గుర్రాలు ఆయన వాహనము, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఆయన వాహనం. కొత్త నిబంధనలో మారిపోయింది. అంటే ఒక మేఘము ఆయన్ని కొనిపోయాను. మేఘం మీద యేసు ప్రభు మేఘంతో ఆయన వాళ్ళతో శిష్యులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ప్రశ్న సమాధానం చెప్తున్నాడు. 9వ వచనంలో, అపోస్తలుల కార్యం 9వ వచనంలో మేఘం వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయి అప్పుడు వాళ్ళు ఏమన్నా, వారి కళ్ళు కనబడకుండా ఆయన కొనిపోయాను. వారు వెళ్ళుచుండగా ఆకాశం తెరిచూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. కాబట్టి యేసే ప్రభు దేని మీద వెళ్ళాడు? మేఘం మీద. మళ్ళీ ఆయన దేని మీద వస్తాడు? మేఘం మీద. మళ్ళీ మేఘం మీదే వస్తాడు. కాబట్టి యేసు నమ్మిన వారిని కూడా యేసు ప్రభు మేఘాల మీద తీసుకెళ్తాడని 1 తెస్సలోనికీయులకు 4:16-17. 1 తెస్సలోనికీయులకు రాసిన 4:16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. పాట కూడా ఉంది. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. విభుడు తిరిగి వచ్చును పరమ వధువుకై.
కాబట్టి యేసు ప్రభు తిరిగి మేఘం మీదే వస్తాడు. మేఘం మీదే వెళ్ళాడు. మనల్ని కూడా ఆయన మేఘాల మీదే తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎందుకు దయచేసి వివరించగలరు? ఏముంది? పాత నిబంధనలో ఆయన వాహనము కెరూబు, అగ్నిగుర్రాలు. కొత్త నిబంధనలో మేఘాలు. నమ్మాలి, రాసుందే నమ్ముతున్నాం. ఇప్పుడు మేఘాలు వచ్చి మనం తీసుకెళ్తాయి. కాబట్టి ఈ యొక్క నెలటూరి రోషే రాణి గారికి 7186 ఆమె నెంబరు. కాబట్టి తెలుసుకోవాలని, ఆమె ద్వారా అనేకలు తెలుసుకోవాలని నమ్ముతున్నాం. ఎక్కడితో ఈ ప్రశ్న సమాధానం అయిపోయింది.